ఆర్టికల్ వరకు భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి గురించి అయితే మనకి డిస్కస్ చేయడం జరిగింది. భారతదేశ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే ఆ అభ్యర్థికి 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈయన పదవీ కాలం 5 సంవత్సరాలు. భారతదేశ ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. ఈయన నెలవారీ జీతం వచ్చేసి నెలకి 4 లక్షల రూపాయలు. ఇక భారతదేశ ఉపరాష్ట్రపతిని తొలగించాలి అంటే మెజారిటీ పార్లమెంట్ సభ్యులు మనకి తీర్మానం చేసి ఉండాలి. అలాగే భారతదేశ ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసి ఎవరికి సమర్పించాలి అంటే భారతదేశ రాష్ట్రపతికి అయితే సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఈ భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే భారతదేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో రెండవ అత్యున్నత పదవి మనకి ఈ ఉపరాష్ట్రపతి పదవి. అలాగే రాజ్యసభ హోదా రీత్యా రాజ్యసభలో ఈయన చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే ఈయన తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టవలసి ఉంటుంది. అలాగే రాష్ట్రపతి పదవి కనుక ఖాళీగా ఉన్న సమయంలో ఈ ఉపరాష్ట్రపతి భారతదేశ రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే భారతదేశం మొట్టమొదటి ఉపరాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్. అలాగే భారతదేశపు ప్రస్తుత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్. ఈయన మనకి 17వ ఉపరాష్ట్రపతిగా మన భారతదేశానికి ఆయన సేవలు అందించడం జరుగుతుంది. ఈయన 2025 సెప్టెంబర్ 9వ తారీఖున ఎన్డీఏ పార్టీ తరఫున ఈయన భారతదేశ ఉపరాష్ట్ర పదవికి పోటీ చేసి ఆ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఇక్కడ సిపి రాధాకృష్ణన్ అంటే చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. సిపి రాధాకృష్ణన్ అంటే చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 3వ వ్యక్తిగా ఈయన ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టడం జరిగింది. కాబట్టి అక్కడ మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో మనకి ముసునూరు అనే ప్రాంతంలో ఈరోజు ఆగస్టు 24వ తారీఖు ఏదైతే నాన్ జిఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఈ ఉపరాష్ట్రపతి మనకి ఆవిష్కరించడం జరిగింది. ఇక ఎలాగే ఉపరాష్ట్రపతి వచ్చింది కాబట్టి ఉపరాష్ట్రపతి అనే పదవి గురించి వచ్చింది కాబట్టి మనం భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంత లాంగ్ వీడియో మీకు మంచి మార్కులు ఇవ్వడానికే ఇంత లాంగ్ వీడియో అయితే చేయడం జరిగింది. పోటీ పరీక్షల్లో ప్రతి ఒక్క మార్కు కీలకమైంది. అలాంటి మార్కులు మీకు అందించాలనే సదుద్దేశంతోనే మన సాయిస్ విద్యావార్థి కాంపిటేటివ్ అకాడమీ ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు ఈ బిట్స్ అందించడం జరుగుతుంది. దయచేసి ఇంకా మన ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని మిత్రులు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు. స్టే ట్యూన్ విత్ సాయిస్ విద్యావార్థి కాంపిటేటివ్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ.